బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, ఇస్లాం కాన్సెప్ట్ ప్రకారం సమాధిలో పుణ్యాత్ములకు అనుగ్రహాలు సుఖాలు లభిస్తాయి. పాపాత్ములకు దుర్మార్గులకైతే భయంకరమైన శిక్షలు కలుగుతాయి. సహీ బుఖారీ గ్రంథంలో సమాధిలో పాపాత్ములకు ఇవ్వబడే శిక్షల గురించి ఒక హదీస్ ఉన్నది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పినారు: దేవదూత పాపాత్ముని తలపై ఇనుప రాడుతో బలంగా కొట్టుతాడు. ఆ యొక్క దెబ్బతో చాలా పెద్ద శబ్దంతో అతడు అరుస్తాడు. మానవులు మరియు జిన్నాతుల తప్ప సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి అతని అరుపును వింటుంది. అందువల్లే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నఫిల్ నమాజులలో సమాధి యొక్క శిక్షల నుండి తాను కూడా శరణు కోరుతూ ఉండేవారు. సమాధి యొక్క శిక్షలకు కారణమయ్యే పనులలో ఒక పని మూత్రపు చుక్కల విషయంలో శ్రద్ధ వహించటం. ఈ మూత్రపు చుక్కలు తనవి కూడా కావచ్చు, పిల్లలవి కూడా కావచ్చు, జంతువులవి కూడా కావచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి రెండు గోరీల సమీపంగా పోతూ వీరిద్దరిని శిక్షించడం జరుగుతుంది. వారిలో ఒకడు చాడీలు చెప్పేవాడు, రెండవ వ్యక్తి తన మూత్రపు చుక్కల నుండి తప్పించుకునేవాడు కాడని పలికారు. ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉన్నది. ఈ హదీస్లో శిక్షను ఎదుర్కొంటున్నారని చెప్పబడ్డ ఆ రెండు వ్యక్తులు ముస్లిములే. అంటే చాడీలు చెప్పే చెడు అలవాటుని విడవకపోతే, అలాగే మూత్రపు చుక్కల నుండి తనను తాను కాపాడకపోతే సమాజ యొక్క శిక్షను ముస్లింలు కూడా ఎదుర్కోవాల్సిందే. ఇంకొక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పినారు: తనజ్జహు మినల్ బౌల్ ఫైన్ ఆమత అజాబిల్ ఖబ్రి మిన్. మూత్రపు చుక్కల నుండి తప్పించుకోండి, సాధారణంగా సమాధి యొక్క శిక్ష దీనివల్లే కలుగుతుంది. ఈ హదీస్ దారుకుత్ను అని హదీస్ గ్రంథంలో ఉన్నది. అయితే నేడు పెద్ద సంఖ్యలో చాలామంది మూత్రపు చుక్కల విషయంలో చాలా అశ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలు. చిన్నపిల్లల మూత్రం వీరి శరీరంపై లేదా బట్టలపై పడినప్పుడు వీరు దానిని వాన చినుకుల మాదిరి శుభ్రమైన పానీయంగా భావించి అంతటి స్థలాన్ని కడగకుండానే వదిలేస్తారు. కొందరు ఆ బట్టలతోనే నమాజ్ కూడా చదివేస్తారు. నమాజ్ నెరవేరడానికి బట్టలు మరియు శరీరం శుభ్రంగా ఉండటం తప్పనిసరి. సూర ముద్దస్సిర్లో అల్లాహ్ తాలా ఇలా ఆజ్ఞాపించారు: ఓ సియాబక ఫతహీర్, మీరు మీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకోండి. మసలపరంగా శరీరంపై లేదా బట్టలపై రూపాయి బిళ్ళ కన్నా ఎక్కువ పరిమాణంలో మూత్రము తగిలి ఉంటే దానిని గమనించక అదే స్థితిలో నమాజ్ చదివితే నమాజ్ నెరవేరదు. ఒకవేళ రూపాయి బిళ్ళ లేదా దానికన్నా తక్కువ పరిమాణంలో మూత్రము తగిలి ఉంటే దానిని గమనించక అదే స్థితిలో నమాజ్ చదివితే నమాజ్ నెరవేరుతుంది. అయితే నమాజ్ మక్రూ అవుతుంది. సహోదరులారా, అపరిశుభ్రంగా ఉండటం హబీసుల అలవాటు. విశ్వాసి ఎప్పటికీ అపరిశుభ్రంగా ఉండడు, దీనిని ఇష్టపడడు కూడా. అయితే కొన్నిసార్లు తప్పులు జరగడం మానవ సహజమే. శరీరంపై దుస్తులపై మూత్రపు చిక్కలు పడితే నిర్లక్ష్యం చేయకుండా అంతటి చోటును బాగా కడిగేస్తే సరిపోతుంది. స్నానం చేయడం లేదా బట్టలు మార్చవలసిన అవసరం లేదు. సహోదరులారా, శ్రద్ధ వహిస్తే మూత్రపు చుక్కలు పడే అవకాశమే ఉండదు. అందుకొరకు మనం వంటికి పోవు మునుపు నెంబర్ 1 చెప్పులు తొడుక్కోవాలి. కాళ్లను ఫుల్ కవర్ చేసే చెప్పులు ఉంటే చాలా మంచిది. నెంబర్ 2 ఎల్లప్పుడూ కూర్చొనే వంటికి చేయాలి. నిస్సహాయత వేళలో నిలబడి మూత్ర విసర్జన చేసే అనుమతి షరియత్లో ఉన్నది. నెంబర్ 3 మృదువైన నేల మీద వంటికి చేయాలి. కఠినమైన నేల మీద చేస్తే మూత్రపు చుక్కలు ఎగిరి పడే ఆస్కారం ఉంది. నెంబర్ 4 ఎగువ స్థలంలో కూర్చొని దిగువ వైపు మూత్ర విసర్జన చేయాలి. సహోదరులారా, ఈ రకమైన జాగ్రత్తలు మనం పాటిస్తే మూత్రపు చుక్కలు శరీరంపై బట్టలపై పడవు ఇన్షా అల్లాహ్.
తద్వారా మన అవసరం తీరిపోవడంతో పాటు సృష్టికర్త అయిన అల్లాహ్ చూపులలో మనం పరిశుద్ధులుగా పరిగణించబడతాం. అల్లాహ్ తాలా మనందరికీ మూత్ర విసర్జన విషయంలో షరియత్ యొక్క నియమాలను పాటించే సౌభాగ్యం ఇవ్వుగాక. ఆమీన్.